సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. కొంతమంది జీవితాల్లో దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందంటే వాటితో సినిమాలే తీసేయొచ్చు. అసలు ప్రేమ ఎవరి మీద ఎందుకు ఎలా ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అసలు వాళ్ళతో భవిష్యత్తు ఉండదు అని తెలిసినా గానీ మనసు అస్సలు మాట వినదు. ప్రేమ పోయిన ప్రాణాలని తీసుకొస్తుంది, చనిపోయిన వాళ్ళని బతికిస్తుంది అంటారు. సరిగ్గా అలాంటి కథే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చైనాలో ఒక యువతి ఎలాగైనా సరే తనకి కిడ్నీ డిసీజ్ ఉంది, బతకాలి అనుకుంది. తను ఒక వ్యక్తి చనిపోయిన తరువాత నీ కిడ్నీ తీసుకుంటాను అని చెప్పి అతనితో డీల్ చేసుకొని పెళ్లి చేసుకుంది కూడా. చివరికి అదే అమ్మాయి తను చనిపోతానని కూడా మరిచిపోయి ఆ అబ్బాయి ప్రాణాలను ఎలా అయినా బతికించాలి అని చెప్పి ఆమె తన ప్రాణాలనే పణంగా పెట్టింది. చైనాలో వాంగ్ అనే అమ్మాయి, ఈ అమ్మాయికి 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలప్పుడు ఆ అమ్మాయికి కిడ్నీ డిసీజ్ వచ్చింది. ప్రతిసారి కూడా డయాలసిస్ కి వెళ్తుంది. ఇంకేంటంటే ఆ అమ్మాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేకపోతే బతకదు. అలాంటి టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి కూడా కిడ్నీలు చెక్ చేయడం జరిగింది. కానీ ఎవరి కూడా ఈ అమ్మాయికి మ్యాచ్ అవ్వలేదు. ఇక ఈ అమ్మాయి ఏంటంటే ఎలా అయినా బతకాలి అని కోరిక బలంగా ఉండేసరికి క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ గ్రూప్ లో ఒక యాడ్ ఇచ్చింది. నేను మీ గురించి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, మిమ్మల్ని మీ ఆరోగ్యం గురించి కూడా కేర్ తీసుకుంటాను, మీరున్నంత కాలం కూడా, మీరు చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ గురించి కూడా నేను బాధ్యత తీసుకుంటాను. ఇలాంటి యాడ్ ఇస్తున్నందుకు నన్ను తప్పుగా చూడకండి, నాకు ఎలాగైనా బతకాలి ఉంది అని చెప్పి ఈ వాంగ్ అనే అమ్మాయి కూడా యాడ్ ఇవ్వటం జరిగింది. కొన్ని రోజులకి ఆ గ్రూప్ లో కూడా ఉన్నటువంటి యు అనే అబ్బాయి, ఈ అబ్బాయికి 27 సంవత్సరాలు. అప్పటికే కూడా ఈ అబ్బాయి క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ అబ్బాయి ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళ కుటుంబం ఆస్తులన్నీ అమ్మేసింది. చివరికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. మెడిటేషన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి మెడికల్ సప్లైస్ ఉంటాయి కదా, వాటి మీద అబ్బాయి బతుకుతూ ఉన్నాడు. ఆ టైంలో వాంగ్ యు ఇద్దరు కలవటము, వాంగ్ తో యు తన పరిస్థితి చెప్పటము, వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత డీల్ చేసుకున్నారు. సరే, యుకి చెప్పింది, నువ్వు బతుకున్నంత కాలం కూడా నీ గురించి జాగ్రత్తగా చూసుకుంటాను, నీ ట్రీట్మెంట్ మొత్తం కూడా నేను చూసుకుంటాను, నువ్వు చనిపోయిన తర్వాత మీ తండ్రి గురించి నేను బాధ్యత తీసుకుంటాను, నువ్వు చనిపోయిన తర్వాత నీ కిడ్నీ నాకు ఇవ్వాలి. ఈ డీల్ తో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు అఫీషియల్ గా ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సైన్ చేసి కపుల్ గా మారిపోయారు 2013లో. ఆ తర్వాత కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. వీళ్ళిద్దరు ఏంటంటే రోజు మాట్లాడుకోవటము, ఇతని ట్రీట్మెంట్ కి యు ట్రీట్మెంట్ కి తను తీసుకొని వెళ్ళటము. యూకి ఏంటంటే క్యాన్సర్ ఉండేసరికి ఈ అమ్మాయి కూడా రోజు జాగ్రత్తగా, అంటే అతను పాజిటివ్ గా కూడా లేదు, నువ్వు ఎక్కువ కాలం బతుకుతావని. క్యాన్సర్ పేషెంట్స్ కి మానసిక ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయి ఎప్పుడు కూడా అతనిలో ఆ మానసిక ధైర్యాన్ని నింపేది. మరొక వైపు ఏంటంటే వాంగ్ డయాలసిస్ కి యు కూడా ఎప్పుడు తీసుకొని వెళ్ళేవాడు. ఈ విధంగా ఒకరి గురించి ఒకరు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు, జాగ్రత్తగా కేర్ తీసుకునేవాళ్ళు. ఇక వీళ్ళిద్దరు కలిసి ఉండి రోజు కూడా ఈ విధంగా కూడా వాళ్ళ డేని పంచుకోవటము. మరొక వైపు వాంగ్ తిరిగి వచ్చేసరికి యు ఇంట్లో ఉన్న పనులు అన్నిట్లో కూడా తనకి సహాయం చేయటము, జాగ్రత్తగా చూసుకోవటం. ఈ రెండింటితో కూడా వీళ్ళిద్దరి మధ్య ఆప్యాయత అనేది బాగా పెరిగిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు నిజంగానే ప్రేమలో పడ్డారు. ఇక ఈ టైంలో కూడా వాంగ్, ఈ అమ్మాయి తను కిడ్నీ కోసం ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, ఈ అబ్బాయి తొందరగా చనిపోతే నాకు కిడ్నీ వస్తుంది, తర్వాత నేను హ్యాపీగా నాకు కావాల్సిన లైఫ్ నేను బతకొచ్చు అన్న విషయాన్ని మర్చిపోయింది. పూర్తిగా ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఈ అబ్బాయి యు బతికితే చాలు అన్న స్టేజ్కి వెళ్ళిపోయి తన చేత్తో ఫ్లవర్ బొకేస్ తయారు చేసి రోజు కూడా రోడ్డు మీద ఒక స్టాల్ పెట్టి అమ్మేది. ఈ విధంగా ఒక ఫండ్ రైజ్ చేసింది. $70,000 ఫండ్ రైజ్ చేసి ఆ అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కావాల్సిన డబ్బును సమకూర్చింది. ఆ తర్వాత యు హెల్త్ స్టెబిలైజ్ అయింది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు కదా, కరెక్ట్ గా కూడా వాంగ్ తను హాస్పిటల్ డయాలసిస్ కి మంత్లీ 2 times వెళ్ళేది, కానీ ఇప్పుడు ఓన్లీ 1 time వెళ్తుంది. తన హెల్త్ కూడా ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయింది. అసలు నీకు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. ఇక 2014 మధ్యలో కూడా వీళ్ళిద్దరూ కూడా అఫీషియల్ గా కొంతమందిని పిలుచుకొని కూడా వెడ్డింగ్ చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా కలిసి ఉన్నారు. ఇక 2024లో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ మీద ఒక చైనీస్ మూవీ వచ్చింది, వివా లా విడా అనే ఒక సూపర్ హిట్ మూవీ. ఇది కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువ రాబట్టింది. అంటారు కదా, జీవితంలో సరైన తోడు ఉంటే ఎంత కష్టాన్నైనా అధిగమించవచ్చు అని. కరెక్ట్ గా కూడా వీళ్ళ స్టోరీ అదే ప్రూవ్ చేస్తుంది కదా. మీరేమంటారు ఈ లవ్ స్టోరీ మీద? కామెంట్ చేయండి.